రెండు రోజుల పర్యటన కోసం రాజమండ్రికి వస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీతో ఏవీఏ రోడ్లో ఉన్న జనసేన పార్లమెంట్ కార్యాలయానికి చేరుకుంటారు. ఇవాళ రేపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోని జనసేన టికెట్లు ఆశిస్తున్న ఆశావాహులు, పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని, ఇక పవన్ పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నేత పవన్ కళ్యాణ్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు సాయంత్రానికి రాజమండ్రి చేరుకొని ఉన్నారు. రాజమండ్రిలోని ఇక్కడ ఏవీఎఫ్ఆర్ఓ రోడ్లో ఉన్న జనసేన పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో ఆయన ఎన్నికల సంబంధించి సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే ఇక్కడ గోదావరి జిల్లాల్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నారో ఆ ఆశావాహులందరితోటి కూడా ఇక్కడ కీలకంగా ఆయన సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఈ కీలక సమావేశంలోని అభ్యర్థులు ఎవరుంటారు, అలాగే ఎవరు ఎక్కడెక్కడ మనం పోటీ చేయాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటుందని చెప్పేసి ఆశావాహులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతున్నది. అయితే ఇప్పటికే రాజానగరం నుంచి జనసేన బరిలో ఉంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రకటన చేయడం జరిగింది. అయితే నియోజకవర్గం పార్టీ పరిస్థితిపై కూడా ఆయన అక్కడ ఈ రాజానగరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలాగుంటుంది అనే దాని మీద అక్కడ నాయకులతోటి అక్కడ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అయితే అలాగే అక్కడ అభ్యర్థిని ఎవరిని పోటీలో దింపాలి, రాజానగరం నుంచి ఎవరెవరు ఆశావాహులు ఉన్నారో ఆశావాహుల్లో నుంచి ఎవరిని పోటీ దింపితే అక్కడ ఏ విధంగా ఉంటాయి గెలుపు అవకాశాలు అనే దాని మీద అక్కడ కూడా చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులతోటి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఈ కార్యాలయంలోనే సమావేశం కానున్నారు. అలాగే విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి ఎయిర్పోర్టుకు ఆయన సాయంత్రం 6 గంటల సమయంలోనే ఇక్కడ చేరుకుంటారని చెప్పేసి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం ఇక్కడ సమావేశం అయిన తర్వాత మళ్ళీ రేపు కూడా ఇక్కడ రాజమండ్రిలోనే ఉండి రాజమండ్రిలోనే ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలతోటి ఆయన ఇక్కడ ఈ కార్యాలయంలోనే సమావేశం కానున్నారు. అయితే ఇక్కడికి చూసినట్లయితే నియోజకవర్గంలోని ఏ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎక్కడున్నది, ఎక్కడెక్కడ ఈ జనసేన పార్టీకి గెలుపు అవకాశాలు ఉంటాయి అనే దాని మీద ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ వచ్చే అవకాశం ఉన్నది. అలాగే టికెట్ నాదంటే నాది అంటూ కూడా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అలాగే జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ కూడా ఇప్పటికే రాజమండ్రి రూరల్ టికెట్పై ప్రకటనలు చేసుకోవడం జరిగింది. అయితే ఈవేళ ఈ పవన్ కళ్యాణ్ పర్యటనలో రాజమండ్రి రూరల్ టికెట్పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉన్నది. అయితే ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడ నుంచి భారీ ర్యాలీతోటి ఇక్కడ ఆనలంగడపర రోడ్లో ఉన్న ఇక్కడ జనసేన పార్టీ పార్లమెంట్ కార్యాలయం వరకు కూడా ఆయన భారీ ర్యాలీతోటి ఇక్కడికి విచ్చేయనున్నారు. ఇక్కడికి విచ్చేసిన తర్వాత ఇప్పటికే చూసినట్లయితే ఈ జిల్లాలోని నాయకులందరూ కూడా ఇక్కడికే జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకోవడం జరుగుతున్నది. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ వివిధ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 6 స్థానాల్లోని జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పేసి ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ 6 స్థానాల్లో ఎక్కడెక్కడ పోటీ చేస్తుందనే దాని మీద ఒక ప్రకటన కూడా వెలువడే అవకాశాలు కూడా ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ పార్టీ శ్రేణులందరూ కూడా భావించడం జరుగుతున్నది. ఇప్పటికే రాజోలు కానీ రాజానగరం టికెట్లకు కానీ ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ 2 చోట్ల కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ మిగతా ఇంకా ఏ నియోజకవర్గాలు అంటే పిఠాపురము, అలాగే కాకినాడ రాజమండ్రి రూరల్ టికెట్తో పాటు అలాగే మిగతా గన్నవరం నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తారంటున్నారు. అలాగే అమలాపురం పార్లమెంటు స్థానాన్ని కూడా జనసేన పార్టీ ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ అన్నిటి మీద కూడా ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నారో ఆ టికెట్లు ఆశిస్తున్న నేతలతోటి ఆయన ముఖ్యంగా సమావేశమయ్యి ఆ టికెట్లో పోటీ చేసినట్లయితే జనసేన పార్టీకి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాగా ఎటువంటి అభ్యర్థులను బలమైన అభ్యర్థులను దింపాలి, ఎవరిని అక్కడ దింపాలి, పోటీలు ఎవరిని ఉండించాలనేది చెప్తారు. అలాగే ఎక్కడెక్కడ త్యాగాలు చేయవలసి వస్తుంది అనేది కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ఆశాభావంతో ఉండడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.